నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో స్వగృహ ప్రాప్తి ఉండాలంటే మన జాతకంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అలాగే సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకుంటే ఏ మంత్రాలు నిత్యం జపిస్తూ ఉండాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మనం ప్రతి వారం లాగే చంద్రాష్టమం విషయంలో ప్రతి రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ వారం మనం కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. తప్పకుండా. కర్కాటక రాశి వారికి కుంభం వెడికి అష్టమం అవుతుంది. కుంభంలోకి గోచార రీత్యా ఎప్పుడు చంద్రుడు వస్తాడో ఈ రాశి వాళ్ళకి, అంటే కర్కాటక రాశి వాళ్ళకి అప్పుడు చంద్రాష్టమం అవుతుంది. అంటే ఏమిటి, మనకి ఏ నక్షత్రాలు? ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఆ తర్వాత పూర్వభద్ర 3 పాదాలు. ఇవన్నీ కూడా ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి చంద్రాష్టమం ఏర్పడుతుంది. ఓకే అమ్మ, అయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్వగృహం. సో అయితే మరి స్వగృహ ప్రాప్తి ఉండాలి అంటే అసలు మన జాతకంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలంటారు? ఏ గ్రహాలు అంటే మనకి స్వగృహానికి అంటే శుక్రుడు బాగుండాలి, చతుర్థ స్థానం బాగుండాలి, చతుర్థాధిపతి బాగుండాలి. ఓకే అమ్మ, దీని గురించి మరింతగా డీప్ గా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందుగా కాలర్ ఉన్నారు, శ్రీను గారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, నమస్కారం అండి. శ్రీను పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి వారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. సెప్టెంబర్ 22, 1992 రాత్రి 8:20 కందుకూరులో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య విదేశీయానం ఉందా లేదా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. అబ్బాయి లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్, అదే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఈ అబ్బాయికి దోషాలు ఏం కనిపించటం లేదు. రేపు 2015 నుంచి కేతు మహర్దశ వస్తుంది. అప్పుడు మాత్రం గణపతి పూజ చేసుకుంటే మంచిది. ఇతనికి ఉద్యోగ స్థానం చాలా బాగుంది. తర్వాత విదేశీయానానికి మాత్రం అనుకూలత కనిపించటం లేదు. ఎప్పుడైనా పని మీద వెళ్ళి రావచ్చు, కానీ అక్కడ స్థిరపడి ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఈ జాతకంలో కనిపించటం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, అన్నిట్ల పరంగా అయితే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని తగ్గట్టుగానే చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనమ్మా, అయితే మరి స్వగృహ ప్రాప్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మీరు చెప్పిన గ్రహాలు ఇంకేమైనా కాంబినేషన్స్ ఉండాలంటారా మరి వీళ్ళకి సొంత ఇల్లు కల నెరవేరాలి అనుకుంటే? అంటే ఎప్పుడైనా సరే చతుర్థ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు కానీ, చూస్తున్నటువంటి గ్రహాలు కానీ, చతుర్థాధిపతి కానీ, శుక్రుడికి చతుర్థానికి సంబంధం ఉన్నటువంటి సమయంలో ఈ గ్రహాల దశ అంతర్దశలు వచ్చినప్పుడు స్వగృహం వీటికి లభ్యమవుతూ ఉంటుంది. గోచార రీత్యా కూడా సాధారణంగా గురు దృష్టి వీటి మీద పడినప్పుడు విఫలిస్తూ ఉంటాయి. ఓకే, అయితే అమ్మ, కొంతమంది పుట్టుకతోటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. అలాగే వాళ్ళ తర్వాత మరికొంతమందిని చూసుకున్నట్లయితే వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు సొంత ఇల్లు సంపాదించుకుంటారు. సో ఇలాగా అంటే జ్యోతిష పరంగా ఏ ఉంటాయి అని చెప్పేసి? మామూలుగా ఏమిటంటే మనకి పిత్రార్జితం మనకి రావాలి అంటే భాగ్యస్థానం, గురువు ఇద్దరు కూడా బాగుండి చతుర్థానికి సంబంధం కలిగి ఉంటే తప్పనిసరిగా పుట్టుకతోనే వంశపారంపర్యంగా, అంటే తాతలు, ముత్తాతలు, తండ్రి వాళ్ళు ఇప్పటికే సొంత ఇంట్లో ఉండి ఉంటారు. అక్కడ వీళ్ళ జననం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే పుట్టుకతోనే వీళ్ళకి ఆస్తిపాస్తులన్నీ ఉంటాయి. ఓహో, కానీ పుట్టుకతో ఉండొచ్చు, ఆ దశ బాగుండొచ్చు. పెరుగుతూ ఉంటాడు, పెరుగుతున్నప్పుడు దశలు మారుతాయి కదా. ఆ తర్వాత చతుర్థాధిపతి బాగా లేడు అనుకోండి, ఆ ఇల్లు అమ్ముకుని పోయి బయట ఎక్కడో అద్దె ఇంట్లో ఉండేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, అంటే దశలు మారే కొద్ది భాగ్యస్థానం బాగుండి భాగ్యస్థానానికి చతుర్థాధిపతితో సంబంధాలు ఏర్పడటం వల్ల తండ్రి తాతల నుంచి ఆస్తి రావడం, ఆ ఆస్తి అనుభవించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ దశ పోయింది, పెద్దగా అయ్యాడు, చతుర్థానికి ఉండే చతుర్థాధిపతికి బలం లేదు, శుక్రుడికి బలం లేదు. అప్పుడు ఈ ఆస్తులన్నీ కూడా అమ్ముకుని కొన్ని, అంటే పాపగ్రహాల సంబంధాలు ఏర్పడినప్పుడు ఈ ఇళ్ళు అమ్ముకోవడం, వెళ్ళి అద్దె ఇంట్లో ఉండడం, నానా అగచాట్లు పడడం, పూరి ఇంట్లో ఉండటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే అంటుంటాం కదా, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు ఉంటాయని.
ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇంకొంతమందిని చూసుకున్నట్లయితే వాళ్ళకి 2-3 సొంత ఇల్లు వరకు ఉంటుంటాయి, వేరే వేరే ఊర్లలో కావచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం మరే ఇతర కారణాల వల్ల అయినా వాళ్ళు అద్దెంట్లో ఉంటూ ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వేరు. చతుర్థాధిపతి చాలా బాగున్నాడు, బలంగా ఉన్నాడు, చతుర్థం మీద శుభగ్రహాల దృష్టి ఉంది, ఇల్లు ఏర్పడింది, నడుస్తున్నటువంటి దశ లగ్నాధిపతి మనకు చతుర్థానికి ద్వాదశంలో కానీ దుస్థానాల్లో కానీ ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళకి నివసించేటువంటి యోగ్యత ఉండదు. ఇల్లు వాళ్ళు నష్టపోవాలని ఇక్కడ అర్థం కాదు. ఆ ఇంట్లో వాళ్ళకి అనుభవం ఉండదు. ఆ ఇంటికి ఎప్పుడు కూడా వాడు దూరంగా ఉంటారు. ఆ ఇంటికి దూరంగా ఉండడం అంటే ఇళ్ళు ఉంటాయి, అద్దెలు వస్తాయి, ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంటిని అనుభవించేటువంటి యోగ్యత వాళ్ళకు ఉండదు. ఇంటికి ఎప్పుడు దూరంగా తిరుగుతూ ఉంటారు. అసలు మనకి కలశ చక్రం, వృషభ చక్రం అని గృహప్రవేశానికి చూస్తూ ఉంటాం. దానిలో కొన్ని నక్షత్రాల్లో చేయటం వల్ల అప్పుడు ఆ ముహూర్తానికి ఉండేటువంటి సూర్యరాశి, సూర్య నక్షత్రం నుంచి చంద్ర నక్షత్రం వరకు లెక్కబట్టి ఆ కొన్ని నక్షత్రాలు వస్తాయి. వాటిలో ఏంటంటే పరదేశ గమనం, అంటే వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండరు, ఎప్పుడు కూడా ఇంటికి బయటే ఉంటూ ఉంటారు. ఓహో, అలా కూడా జరుగుతుంది. వేరే దేశాలకు వెళ్ళటము, వేరే దూరంగా ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత అష్టక వర్గులో కొన్ని బిందువులు తక్కువ ఉండటం వలన కూడా వీళ్ళకి అక్కడ అనుభవం శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. జాతక చక్రం అనేది స్థూలంగా చూసేటువంటిది కాదు, చాలా సూక్ష్మంగా చూడాలి. మీరు అన్నారు కష్టార్జితంతో సంపాదించుకుంటారు ఎలాగూ అన్నారు కదా. కొంతమందికి భాగ్యస్థానము, గురువు, రవి అంత బాగా లేరు అనుకోండి, అంటే చతుర్థానికి సంబంధం కలిగి లేదనుకోండి, పూర్వపుణ్యం వల్ల కానీ లేదా తాత తండ్రుల ఆస్తి కానీ కాదు, చతుర్థం బలంగా ఉంది, లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, దశమస్థానం బలంగా ఉంది. ఆ దశలు వచ్చినప్పుడు ఇతను కొంత పెద్ద అయిన తర్వాత కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది వారాలు చేసినటువంటి వాళ్ళు, చాలా పూరి గుడిసెల్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకొని బాగా సంపాదించి అందమైన మేడలు కట్టుకున్న వాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళ కష్టార్జితంతో కట్టుకునేటువంటి యోగం అన్నమాట. అంటే మనకి పూర్వీకుల నుంచి వచ్చేది అలా నిలిచిపోయే వాళ్ళు ఉంటారు, దాన్ని నష్టపోయే వాళ్ళు ఉంటారు, కష్టార్జితంతో కట్టుకునే వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అవును అమ్మ. అయితే మరి ఈ సొంత ఇల్లు ప్రాప్తి కలగాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి మంత్రాలు చదువుకుంటే మంచిది అంటారు? ఎవరికైనా సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ నెరవేరాలి అంటే అమ్మ, మరి సొంత ఇంటికి నెరవేరాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి మంత్రం చదువుకుంటే మంచిది? సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక, ఇది మనకి లలితా సహస్రనామాల్లో ఉంటుంది, కానీ ఇదే విధంగా ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అని ఉంటుంది, కానీ కొద్ది మార్పుతో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని జపించాలి. అయితే ఎంత ఎక్కువగా జపిస్తే అంత వైభోగంగా, అంత మంచి ఇల్లు దొరికేటువంటి అవకాశం. అయితే చాలామందికి ఇల్లు కావాలి అనుకుంటేనే ఈ మంత్రం చెయ్యాలి అనేటువంటి అపోహ ఉంది. అవును, కానీ అసలు ఆ మంత్రానికి అర్థం తెలియాలి. చింతామణి గృహం, చింతామణి అంటే ఆవిడ ఉండేటువంటి ఇల్లు, మణిద్వీపంలో ఆవిడ ఉండేటువంటి ఇల్లుట చింతామణులతో నిర్మించబడి ఉంటుంది. మన ఇళ్ళేమో ఇటుకలతో మనం కట్టుకుంటూ ఉంటాం, ఆవిడ ఉండేటువంటి ఇల్లు చింతామణులతో కట్టిందిట. ఆ చింతామణిని తలుచుకుంటేనే మనకు ఉండేటువంటి చింతలు పోతాయిట. అందులో ఆ భవనంలో ఉండేటువంటి ఆవిడని మనం స్మరణ చేస్తే, ధ్యానిస్తే అసలు మనకి మోక్షం, ఆవిడ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందిట. అందుకని ఏమిటంటే ఎవరికైనా సొంత ఇల్లు కావాలి అని అనుకున్నా, అద్దె ఇల్లు చింతలు లేకుండా, అసలు మన ఇంట్లో చింతలు లేకుండా మనం ఉండాలి అనుకున్నా, చింతలు లేనటువంటి అద్దె ఇల్లు కావాలి అనుకున్నా, సొంత ఇంట్లో కూడా చింతలు లేనటువంటి ఇల్లు కావాలి అనుకున్నా, ఇంట్లో ఇప్పటికే మనకి సొంత ఇల్లు ఉంది కానీ ఇంట్లో చాలా చికాకులు ఉన్నాయి, అలాంటప్పుడు కూడా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక, మణిద్వీపంలో ఉండేటువంటి ఆ అమ్మవారిని చింతామణి గృహంలో ఉన్నట్టుగా తలుచుకుని ఆవిడ్ని ధ్యానించి ఈ నామజపం చేయటం వలన ఇంట్లో చికాకులు ఉన్నా తీరిపోతాయి. సొంత ఇల్లు కావాలన్నా చింతలు లేనటువంటి సొంత ఇల్లును ఆవిడ మనకిస్తుంది, అందమైనటువంటి ఇల్లును మనకిస్తుంది. ఆ తర్వాత అద్దె ఇంటికి వెళ్ళాలి, నేను కొనుక్కునేటువంటి యోగ్యత నాకు లేదు, నాకు ఈ ఊర్లో అక్కర్లేదు, నేను నా సొంత ఊర్లో కట్టుకుంటాను, సొంత ఊర్లో ఇల్లు ఏర్పడుతుంది, ఇప్పుడు ఉన్న ఊరిలో అందమైన చింతలు లేనటువంటి అద్దె ఇల్లైనా మీకు దొరుకుతుంది. అంటే అద్దె ఇల్లు చింతలు లేనిది కావాలన్నా, సొంత ఇల్లు కావాలన్నా, ఇంట్లో చికాకులు పోవాలి అన్నా, ఇంట్లో ప్రశాంతత కావాలి అన్నా, అంతేకాదు
ఆవిడ నామాన్ని జపిస్తే వాస్తు దోషాలు పోతాయి. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ బీరువా ఇక్కడ పెట్టాలా, ఆ కుర్చీ అక్కడ పెట్టాలా అనేటువంటి ప్రశ్నలు, చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఇంటిలోకి చింతామణి గృహం గురించి ఎవరైనా ఈ మంత్ర జపం చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. ఆ మంత్రజపం జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దుష్టగ్రహాలు, పాపగ్రహాల వలన జాతకంలో ఉండేటువంటి దోషాలు కూడా ఏమీ వీళ్ళని బాధించవు. అంతేకాదు ఇంట్లోకి ఎలాంటి భూతప్రేత పిశాచాలు కానీ దుష్టశక్తులు కానీ ఆ ఇంట్లోకి రావు. అంతటి రక్షణ జరుగుతుంది. కాబట్టి అది చింతామణి గృహం అవుతుంది. అందుకని ఆ మంత్రాన్ని జపించుకోండి. రామ్మూర్తి అనే కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాము. అలాగే. హలో. హలో అమ్మా, నమస్కారం. నమస్కారం అండి. రామ్మూర్తి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదండి, ఒకసారి ఆయన బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం. అమ్మా వాళ్ళ అక్కయ్యని మాట్లాడుతున్నా నేను. ఓకే, ఆయన బర్త్ డీటెయిల్స్ మీకు ఐడియా ఉన్నాయి కదండి, నేను ఒకసారి చెప్తాను, కన్ఫర్మ్ చేసుకుందాం, చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్. ఏప్రిల్ 23, 1976 ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లో పుట్టారు కదండి? అవునండి, 8:30కి పుట్టారు. 8:30 అవునండి. దేని గురించి అడుగుదాం అనుకుంటున్నారండి? అమ్మ, అసలు అబ్బాయి జీవితం అలాగే ఉంటుందా, ఏ రకంగా అయినా మార్పు ఉంటుందా, మార్పు అన్నది ఎప్పటి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే చదువు లేదు, ఉద్యోగము లేదు, పెళ్లి లేదు, ఏ రకంగానూ జీవితంలో 37 వచ్చేసాయి. ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే బెంగ పట్టుకుపోతుంది, ఏం చేయాలో తోచట్లేదు. పెళ్లి అంటే మీరు తీవ్ర ప్రయత్నం చేయాలి. ఇతని పేరు మీద కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించాలి. ఈయన జన్మ నక్షత్రం ధనిష్ట నక్షత్రం రోజు. అలా చేస్తే వివాహం ఈ సంవత్సరం జూన్ లోపల అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతనికి శని యోగకారకుడు, శని మహర్దశ నడుస్తోంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి గోచార గురువు కూడా శనితో కలుస్తాడు కాబట్టి అప్పటి నుంచి ఇతనికి బాగా ఉండేటువంటి అవకాశం. ఈ వృషభ లగ్నం వాళ్ళకందరికీ కూడా శని యోగకారకుడు. శని మహర్దశలో ఈయనకు అన్నీ బాగా జరుగుతాయి, వివాహం అవుతుంది. తర్వాత అనుకున్నది ఏదైనా ప్రయత్నం చేస్తే రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాలుగా కూడా అతను సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకుంది, తొందరలోనే సెటిల్మెంట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఇందాక మనకి ఎలాగో వాస్తు దోషాలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, అయితే మనం జాతకం చూసి ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవచ్చు అంటారా? జాతకాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. చాలామంది ఇల్లు బాగా లేదు, ఇంట్లో కలిసి రావట్లేదు, 10 ఏళ్ల నుంచి ఉంటుంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఎక్కడో ఏదో వింటారు, ఎవరినో ఏదో అడుగుతారు, లేదా ఏదైనా చదువుతారు. చదివి వాస్తు దోషాలండి, ఇంట్లో ఉంటే భయం వేస్తోంది, ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాం, లేదా ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతాం అనేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాస్తు గురించి నమ్మకాల కంటే అపోహలు, భయాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు వాస్తు దోషం అంటే మీకు ఇంతవరకు బ్రహ్మాండంగా ఉండి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయగానే 2-3 నెలల్లో మీకు ఏదైనా జరగకూడనిది జరిగి, మీ జాతకంలో కూడా బాగుండి జరగకూడనిది జరిగితే అక్కడ వాస్తు దోషం ఉన్నట్టు. కానీ అంతగా వాస్తు గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏమిటి, మీరు ఇందాక అన్నది వాస్తు దోషాలు పోవాలంటే జాతకంలో తెలుస్తాయి అని. తెలుస్తుందా లేదా అని జాతకంలో కూడా మీ జాతకం చూడండి, అంటే ఎవరు యజమానో అతని జాతకం చూడండి. చతుర్థ స్థానంలో పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాలు కలిసి ఉంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇంట్లో వాస్తు దోషాలు లేనట్టే. ఆ విషయం కూడా తెలుసుకోవాలంటే జాతకంలో కూడా వాస్తువులో వాళ్ళు నివసించేటువంటి గృహంలో దోషాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. ప్రతి దానికి వాస్తు దోషం అని భయపడి నష్టానికి ఇళ్ళు అమ్ముకోకండి. అయితే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే అమ్మా, చాలా మంది వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి మాటికి ఇల్లు మారుతూ ఉంటున్నారు. అలాగే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అద్దెంట్లోకి వచ్చేసి ఇలాగా వాస్తు దోషం ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చు అంటారా? పరిహారాలు చేసుకోవచ్చు. నిజంగానే వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి మీకు వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారు, నిజంగానే మీ జాతకం చాలా బాగుంది, ఆ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా కొన్ని సంఘటనలు జరిగాయి అనుకుంటే, అలాగైనా సరే, అంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప, అంటే కింద భూతప్రేత పిశాచాలు ఆవహించినటువంటి భూమి కానీ, జలనాడుల మీద కట్టినటువంటి ఇల్లు కానీ, దేవాలయాల మీద కట్టినటువంటి ఇల్లు కానీ, ఇలాంటివి కాకుండా ఏదైనా దోషాలు మామూలు ఉన్నాయనుకోండి, ఈ గుమ్మం ఇటుందా, ఆ గుమ్మం అటుందా అనేటువంటి చిన్ని దోషాలు, అంటే వాటిని సవరించుకోగలిగేటువంటి దోషాలు ఉన్నాయనుకోండి, ఆ చిన్న మార్పులు ఏవైనా వాస్తుశాస్త్రజ్ఞుల్ని అడిగి తెలుసుకుని చేసి, ఆ తర్వాత ఇంట్లో నిత్యం ఏ ఇంట్లో దీపారాధన ఉంటుందో, ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఏ ఇంట్లో అసత్యాలు ఆడకుండా ఉంటారో,
ఏ ఇంట్లో తులసి చెట్టు ఉంటుందో, ఏ ఇంటి గుమ్మం ముందు తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా వాస్తు దోషాలు, చిన్న చిన్న దోషాలు వాళ్ళని ఏమీ చెయ్యవు. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే అలాంటి చిన్న దోషాలు ఉంటే మణిద్వీప పారాయణం చేయండి. మణిద్వీప పారాయణం చేయటం వల్ల ఏలాంటి వాస్తు దోషాలున్నా కూడా అన్నీ కూడా రిలీఫ్ అయిపోతాయి. చింతామణి గృహాంతస్థ నామాన్ని నిత్యం జపిస్తూ ఉండండి. చిన్న దోషాలు మీకు ఏమీ కూడా హాని చేయవు. ఇంటిని చూసి, వాస్తుని చూసి అంతగా భయపడి నష్టపోకండి, కష్టపడకండి. ఆ మధ్యన మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టానండి, మా ఆవిడకి ఆ ఇల్లు చూసి అందరూ దృష్టి తగిలింది అంటున్నారు, ఆవిడ చాలా దిగులు పడుతోంది, ఈ ఇంట్లోకి రావాలంటే భయపడుతోంది. అంటే తనకి తానుగానే ఊహించుకొని దృష్టి తగిలింది అని ఊహించుకొని భయపడుతోంది. అంటే ఇల్లు చాలా గొప్పగా ఉంది, చుట్టాలు ఎవరు అంత పెద్ద ఇల్లు కట్టలేదు, అందుకని ఈ ఇంటిని చూసి అందరూ కూడా దిష్టి పెట్టేస్తున్నారు, మనకు ఆ ఇంట్లో ఉంటే ఏమైనా జరుగుతుందని. అంటే మనం పూరి గుడిసెలోనే ఉండాలి, పెద్ద ఇంట్లో ఉండే అవకాశం లేదు, ఎప్పుడున్నా ఆ ఇంటికి దిష్టి తగులుతుంది కదా. అలాంటి భయాలు పెట్టుకోకుండా ఏం చేస్తారు, చక్కగా చింతామణి గృహాంతస్థ నామాన్ని చేసుకోండి. దృష్టి తగలకుండా ఇంటి ముందర గణపతి బొమ్మను పెట్టుకోండి. ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి బెంబేలు పడి వాస్తు మాత్రమే కారణం అని అపోహలు పడకండి. వాస్తు దోషాలు ఎప్పుడు ఏర్పడతాయి తెలుసా? ఓకే అమ్మ, ఇది కార్తీక మాసం కదా, అయితే కార్తీక మాస బహుళ ఏకాదశి అన్నది ఎప్పుడు వస్తుందంటారు? దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేస్తారా? కార్తీక బహుళ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే, బహుళ ఏకాదశి అనేది ఒక తిథి. అది అంటే మనకి పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని మనం బహుళ ఏకాదశి అంటాం. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అసలు ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది అని. పూర్వం విష్ణుమూర్తి ఒకసారి మురాసురుడితో ఆయన యుద్ధం చేస్తూ అలసిపోయాట. ఆయన స్వేదం నుంచి ఒక కన్యక పుట్టి ఆ రాక్షస వధ చేసిందిట. ఆ తర్వాత విష్ణుమూర్తి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట. నా పేరు ఏకాదశి, మీ శరీరం నుంచి నేను ఉద్భవించాను, ఎవరైనా సరే ఈ తిథి రోజు ఏకాదశి రోజు విష్ణునామస్మరణ చేస్తారో వాళ్ళకి ముక్తినివ్వాలి, ఎవరు ఆ రోజు ఉపవసిస్తారో వాళ్ళకి మీ అనుగ్రహం కలగాలి అనేటువంటి వరాలు కోరుకుందట ఆవిడ. అప్పటి నుంచి ఏకాదశి తిథికి ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి తిథిగా, ఏకాదశి రోజు ఎవరు విష్ణుమూర్తిని కొలిస్తే వాళ్ళకి ఆయన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఉపవాసం చేయాలి ఏకాదశి రోజున అంటారు, కానీ జ్యోతిషపరంగా ఉపవాసం చెయ్యాలి ఉందా అమ్మా? జ్యోతిష్యంలో మీరు ఈరోజు ఉపవాసం చేయండి చేయకండి అని ఉండదు. కాకపోతే ఏమిటంటే మనకి కరణాలు కొన్ని ఉన్నాయి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనం పంచాంగాలుగా చెప్పుకుంటాం. ఈ కరణాల్లో మనకి భద్రకరణం అంటారు, దాన్ని విష్టీకరణం అని కూడా అంటారు. ఆ కరణం వచ్చినప్పుడు ఎలాంటి శుభకార్యాలు కూడా మనం చేయకూడదు అనుకుంటాం, అంటే విషప్రాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ భద్రకరణం ఎప్పుడు కూడా మనకి ఏకాదశి రోజు ఉంటుంది. అయితే చంద్రుడికి సూర్యుడికి ఉండేటువంటి దూరం వలన ఏర్పడినటువంటి ఈ కరణం, ఆ దూరం, ఆ మధ్యలో ఆ దూరం ఎంత ఉందో దాన్ని బట్టి కరణాలు ఏర్పడతాయి. అయితే ఈ భద్రకరణం ఏర్పడినటువంటి సమయంలో మన జీర్ణశక్తి మీద వ్యతిరేకంగా పనిచేస్తాయట సూర్యకిరణాలు. అందుకని చెప్పేసి ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అనేటువంటిది మనకి జ్యోతిష్యపరమైనటువంటి కారణం. కాకపోతే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే, ఒకసారి ఇంద్రుడికి ఒకసారి బ్రహ్మహత్య పాతకం తగిలిందిట. తగిలినప్పుడు దాన్ని కొన్ని భాగాలుగా చేశారు. ఆ భాగాలన్నీ వచ్చి ఏమిటి అంటే, స్త్రీలకి ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం మనకి చుట్టుకుంటుందిట. అందుకని ఆ సమయంలో స్త్రీలను ఎవరు తాకకూడదంటారు. అదేవిధంగా ఏకాదశి రోజు అన్నాన్ని ఆశ్రయించి ఉంటుందిట. అంటే ఏకాదశి రోజు మనం అన్నం తింటే బ్రహ్మహత్యా పాతకం, ఒకళ్ళని హత్య చేసినటువంటి పాపం మనకి వస్తుంది అని. అంటే ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే. జ్యోతిషపరంగా చెప్పుకుంటే భద్రకరణ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం తినకుండా ఉండి, శబ్ద తరంగాలు కూడా నారాయణ నామ శబ్దం చేస్తూ ఉంటాం. నారాయణ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే ఆ శబ్ద తరంగాల వలన, ఆ బయట నుంచి వచ్చేటువంటి విషప్రాయమైనటువంటి కిరణాల వలన మనకి జీర్ణ వ్యవస్థ మీద వ్యతిరేకంగా పనిచేయకుండా, రోగాన్ని ఉద్భవించకుండా మనని కాపాడతాయి. అమ్మ, అలాగే ఇప్పుడు ఈ రోజులో చాలా మంది కూడా అడుగుతున్నారమ్మా, అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి. మరి ప్రేక్షకుల కోరిక మీదకు ఆ వ్రతం ఎలా చేయాలనే దాని గురించి వివరిస్తారా? ఏకాదశి వ్రతం ఎంత అద్భుతమైందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో నాకు బాగా అనుభవానికి వచ్చింది. పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినట్టుగా చేస్తూ ఉండేదాన్ని. ప్రోగ్రాంలో చెప్పడం కోసం పురాణం చదివి చెప్పినటువంటి సంఘటన తెలుసు. కానీ చెప్పిన తర్వాత చాలామంది పాటించి మాకు పిల్లలు కలిగారు, మా కోరికలన్నీ తీరాయని చెప్పడం వల్ల చాలా అద్భుతమైనటువంటిదిగా నాకు అనిపిస్తోంది. ఏకాదశి వ్రతం పుత్రదేక ఏకాదశి చేసి దాదాపు ఒక 15-20 మందికి సంతానం కలిగారు. అంటే అది ఎంత అద్భుతమైనటువంటి వ్రతం. సరే, అయితే ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? దశమి రోజు, అంటే దానికంటే ముందు రోజే సంకల్పించుకోవాలి. ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు.
బ్రహ్మచర్యం చేయాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి తలస్నానం చేసి ఆ రోజంతా కూడా నిరాహారంగా ఏమీ తినకుండా ఉండాలి. దినచర్యలన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం పూట దీపారాధన చేసి విష్ణు అర్చన చేయాలి, విష్ణు నామస్మరణ చేయాలి. ఏ విధంగా విష్ణు సహస్రనామం కావచ్చు, పురుష సూక్తం కావచ్చు, నారాయణ అష్టాక్షరీ మంత్రం కావచ్చు, భాగవతం, భారతం, ఏదైనా కృష్ణుడికి సంబంధించింది, నారాయణమూర్తికి సంబంధించిన పారాయణలు ఏవైనా కూడా చేసుకోవచ్చు. వీలైతే సామూహికంగా భజన కీర్తన చేస్తూ రాత్రంతా కూడా జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి ఘడియలు పోకుండా విష్ణుమూర్తికి తులసితో అర్చన చేసి ఆ తర్వాత ఎవరికైనా పేదవాడికి భోజనం పెట్టి భోజనం చేయాలి. ఆ రోజు కూడా రాత్రి వరకు నిద్రించకూడదు. ఆ తర్వాత ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా 3 రోజులు కూడా వ్రతాన్ని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే అమ్మ, సో ఏకాదశి గురించి చాలా వివరంగా తెలియజేశారు. అలాగే బ్రేక్ ముందు మనం మాట్లాడుకున్న వాస్తు దోషాలు ఎందుకు ఏర్పడతాయి, ఏం చెప్పాలనుకున్నా కూడా ఒక్కటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి వాస్తు దోషాలు ఉన్నాయి అనే దానికంటే కూడా అసలు ఒక ఉదాహరణ చెప్తాను. లంకా నగరాన్ని నిర్మించినటువంటి మయుడికి విశ్వకర్మకి నగర నిర్మాణం తెలియదా? వాళ్ళ వాస్తువును మాత్రమే మనం ఇప్పుడు వాడుకుంటూ ఉన్నాం. అలాంటి లంకా నగరం ఎందుకు తగలబడింది? ఆ లంక రాజుకు ఉండేటువంటి వంశం ఎందుకు నాశనం అయ్యింది అంటే, అక్రమంగా అన్యాయంగా ఆర్జించినటువంటి సొమ్ము ఏది కూడా మనకి నిలవదు. అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు అక్రమార్జనతో వచ్చిందైతే అది ఎక్కువ కాలం ఉండదు. అంతేకాకుండా ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు, యజమాని కానీ ఇంకెవరైనా కానీ చేయకూడనటువంటి పనులు చేస్తే కూడా ఆ ఇల్లు నిలవదుట. అందుకని ఇంట్లో బీరువా ఇక్కడ పెట్టామా అక్కడ పెట్టామా అనే దానికంటే కూడా మన ఇంట్లో మన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటువంటిది ముందుగా సంస్కరించుకోండి. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం అమ్మ. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగం అంటే ఏమిటి, అలాగే ద్విపుష్కర యోగంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు, వీటి గురించి, వీటితో పాటు శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన దానాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.